ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడి రోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మనము భాగ్యము సంపాదించుకొనుటకై ఆయన మనకి సామర్థ్యాన్ని కలుగు చేస్తున్నాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దీన్ని ఆధ్యాత్మికంగా మనం గమనించిన వాళ్ళమైతే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఈ లోకంలో కానీ ఎటువంటి ఆశీర్వాదం కానీ ఎటువంటి అభివృద్ధి కానీ మనం కోరుకున్న వాళ్ళమైతే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే దాన్ని కొరకు మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ భాగ్యాన్ని, ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా నడుచుకునే విధంగా దేవుడు మనల్ని, మన జీవితాన్ని, మన యొక్క గుణగణాల్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణ మనం గమనిస్తాం. యోసేపు జీవితంలో చూసినట్లయితే, యోసేపు ఒక బానిసగా తెచ్చబడ్డాడు. అదేవిధంగా యోసేపు అనేకమైన శోధనల గుండా, అనేకమైన కష్టాల గుండా, అనేకమైన అనుభవాల గుండా వెళ్ళారు. ఇవన్నీ యోసేపుకి దేవుడు ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క విధమైన జ్ఞానాన్ని దినదినము ప్రతి విషయంలో యోసేపు ఆధ్యాత్మికంగా బలపడుతూ వచ్చాడు. కనుక చివరికి ఒక రోజు దేవుడు నిర్ణయ కాలమున యోసేపుని ఒక గొప్ప వాక్యవంతుడిగా, గొప్ప ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, అదే విధంగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, గొప్ప ఉన్నతమైన స్థలములోను గొప్ప అర్హత కలిగిన వాళ్ళగా మనం చేయాలనుకుంటే దేవుడు వెంటనే అది ఇవ్వడు. దాన్ని పొందుకునే దానికి అర్హతలను, దానికి కావలసిన జ్ఞానాన్ని, దానికి కావలసిన సామర్థ్యాన్ని, దానికి కావలసిన అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్ళిన తరువాతనే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు అనుకుంటున్నావా, నేను ఎన్నో రోజుల నుంచి దేవుడిని ఆ గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయమని, గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని నేను అడుగుతా ఉన్నాను, కానీ ఇంకా నేను దాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, ఇంకా నాకు అది దొరకలేదు, ఇంకా నేను దాన్ని పొందుకోలేకపోతున్నాను. బాధపడుతున్నావా? బాధపడుకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ భాగ్యాన్ని, ఆ ఆనందాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటకై దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ యోసేపు కనుక అటువంటి అనుభవాల గుండా, అటువంటి జ్ఞానము పొందుకోకుండా ఉన్నట్లయితే ఒక దేశాన్ని నడిపించేంత జ్ఞానం ఆయనకి వచ్చిండేది కాదేమో. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన ఆధారము చేసుకొని ప్రతిరోజు ఆధ్యాత్మిక జీవితంలో యోసేపు దేవుని ఆధారము చేసుకుని బ్రతకడం వలన దేవుడు అనుదినము యోసేపుకి ఏ కాలానికి తగినట్లుగా అప్పుడు సిద్ధపరిచి దానికి కావాల్సిన సామర్థ్యతను యోసేపులో ఉంచాడు. గనక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన స్థలంలో యోసేపును ఆ భాగ్యవంతుడిగా చేశాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని, ఉన్నతమైన భాగ్యములను మనకి ఇవ్వాలని, మనల్ని భాగ్యవంతులుగా చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. కానీ అవి వెంటనే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన మనకు కలుగు చేస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనము దేవుణ్ణి ఏం అడగాలంటే, మనము ఏ ఆశీర్వాదాన్ని అయితే కావాలనుకుంటున్నామో, ఏదైతే మనము
పొందుకోవాలనుకుంటున్నామో దానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని నువ్వు కావాలని అనుకుంటున్నావా? దానికి కావాల్సిన సామర్థ్యాన్ని, దానికి కావాల్సిన యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకో. దేవుడు ఇవ్వాలని నువ్వు మనవి చేసుకో. అప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన ఆ ఉద్యోగానికి, ఉన్నతమైన యొక్క వ్యాపారానికి నీకు చేయగల సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ అనుభవాల గుండా తీసుకువెళ్ళి దేవుడు నీకు బోధిస్తాడు. ఒకానొక నిర్ణయ కాలమున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. అవునవునట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీకు కలిగిన బహు ప్రేమను బట్టి వేలాది స్తోత్రములు. అవునా తండ్రి, మేము అడగాల్సింది భాగ్యముల గురించి కాదు, దాన్ని పొందుకొనుటకై, దానికి కొనుటకై కావలసిన సామర్థ్యాన్ని అయ్యా మేము అడగాలని మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి, మాతో మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు. బిడ్డలు కూడా అయా అటు రీతిగా వాళ్ళు ఏదైతే ఉన్నతమైన స్థలంలో, ఏదైతే ఆశీర్వాదం నుంచి పొందుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఉన్నతమైన స్థలంలో వాళ్ళు ఉండాలనుకుంటున్నారో దానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దాయిచ్చండి, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని దాయిచ్చండి, అనుభవాల గుండా తీసుకువెళ్ళండి. అయా ఉన్నతమైన స్థలంలో మీరుంచి ప్రతి విధమైన అవసరతను తీర్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా యోసేపు వలె బిడ్డలందరినీ మీరు దీవించి అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.